వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రశేఖర్. ఇప్పుడు న్యూ బడ్జెట్ 2026-27 బడ్జెట్ అంటున్నా. మరి 2026-27 బడ్జెట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026 ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు అమలవుతుంది. ఈ బడ్జెట్లో జీడిపిలో వృద్ధి రేటు లక్ష్యం 10% లక్ష్యంగా పెట్టుకున్నారు. 10% వృద్ధి రేటుని సాధించాలని నిర్ణయించారు. మరి అదేవిధంగా ఈ యొక్క 2026-27 బడ్జెట్లో ద్రవ్యలోటు 4.3% ఉండాలని లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. మరి బడ్జెట్లో మనం చూసినట్లయితే 2026-27 బడ్జెట్లో మొత్తం బడ్జెట్ 53.47 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈ బడ్జెట్ అంచనాలు ఎంత? టోటల్ బడ్జెట్ 53.47 lakh crores. మరి ఈ యొక్క మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లు. 53,47,315 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం చూడండి, రెవెన్యూ రాబడులు 2026-27 సంవత్సరం నాటికి 35,35,33,150 crores, 35,33,150 కోట్లు. క్యాపిటల్ రిసీట్స్ మూలధన రాబడులు 18,14,165 కోట్లుగా అంచనా వేయడం జరిగింది 2026-27 బడ్జెట్కి. మరి అదే 2025-26 బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్ ఎంతున్నాయంటే 33,42,323 ఉంటే 2026-27 నాటికి 35,33,150 కోట్లుగా ఉండడం జరిగింది. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్ ఎక్కువగా వస్తాయని అంచనా వేయడం జరిగింది. మరి అదే క్యాపిటల్ రిసీట్స్లో 2025-26 బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం 16,22,519 crores క్యాపిటల్ రిసీట్స్ ఉంటే, మూలధన రాబడులు ఉంటే, అదే 2026-27 బడ్జెట్ నాటికి 18,14,165 కోట్లుగా అంచనా వేశారు. మరి మొత్తం వ్యయం టోటల్ రిసీట్స్ అంటున్నాం 53,47,315 crores. మొత్తం టోటల్ రిసీట్స్, మొత్తం రాబడులు ఎంత అనుకున్నారు అంటే 53,47,315 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 53,47,315 కోట్లుగా ఉండడం జరిగింది. టోటల్ రిసీట్స్, మొత్తం రాబడులు 53,47,315 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్, మొత్తం వ్యయం 53,47,315 కోట్లు. రాబడులు వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటున్నాం, సంతులిత బడ్జెట్ అంటాం. మరి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఎంత అనుకున్నా అంటే 2026-27 బడ్జెట్లో 17,14,523 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17,14,523 కోట్లు అంటున్నా. మరి ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలపై ఎక్కువగా దృష్టి పెట్టి ఈ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని చేయడం జరిగింది 17,14,523 కోట్లు అని. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం. రెవెన్యూ లోటు ఎంత ఉంది అంటే 2026-27 బడ్జెట్ నాటికి రెవెన్యూ లోటు 5,92,344
క్రోర్స్ అంటున్నాం. 5,92,344 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాం. రెవెన్యూ లోటు, రెవెన్యూ రాబడుల కంటే రెవెన్యూ వ్యయాలు ఎక్కువగా ఉంటే దాన్ని మనం రెవెన్యూ లోటు అంటాం. కాబట్టి ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? 5,92,344 కోట్లుగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటే 99,642 కోట్లు. 99,642 కోట్లుగా నిర్ణయించారు. ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం. కోశ లోటు, ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు. మరి కోశ లోటు ఎంత అంటే 16,95,768 అంటున్నాం. అంటే బారోయింగ్స్ అంటే అప్పులు అంటున్నాం, రుణాలు. మరి రుణాలు కూడా కోశలోటుకు సమానమైనవి ఏంటి అంటే రుణాలు కూడా ఎంత ఉన్నాయి అంటే 16,95,768 కోట్లేమో రుణాలు ఉండడం జరిగింది 2026-27 బడ్జెట్లో. ఆ ఫిజికల్ డెఫిసిట్ కూడా ఎంత ఉంది అంటే 16,95,768 కోట్లుగా ఫిజికల్ డెఫిసిట్ ఉంది. ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు 2,91,796 కోట్లు. 2,91,796 కోట్లు ప్రైమరీ డెఫిసిట్ ఉంది, ప్రాథమిక లోటు అంటున్నాం. మరి సెక్టార్స్ ర్యాంక్ అక్కడ యూనియన్ బడ్జెట్ 2026-27 సెక్టార్స్ ర్యాంక్ సబ్ దాతే అంటారు. ఇక్కడ ఏ రంగాలకి ఎంత కేటాయించారు అనేది మనం పరిశీలించినట్లయితే కొన్ని రంగాలకు మనం పరిశీలిస్తే కొన్నిటికి ట్రాన్స్పోర్టేషన్ రవాణా రంగానికి 5,98,520 కోట్లను కేటాయించారు. డిఫెన్స్ అంటున్నాం. రక్షణ రంగానికి 5,94,585 కోట్లు. 5,94,585 కోట్లుగా ఉండడం జరిగింది. అదే రూరల్ డెవలప్మెంట్ అంటున్నాం. గ్రామీణ అభివృద్ధికి 2,73,108 కోట్లను కేటాయించారు 2026-27 బడ్జెట్లో. హోమ్ అఫైర్స్కి 2,55,234 కోట్లను కేటాయించారు. మరియు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 1,62,671 కోట్లు. 1,62,671 కోట్లు. నెక్స్ట్ వన్, వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,62,671 కోట్లను కేటాయించారు. తర్వాత ఎడ్యుకేషన్, విద్యకి 1,39,289 కోట్లు. 1,39,289 కోట్లు కేటాయించారు ఎడ్యుకేషన్కి. ఎనర్జీ, శక్తి రంగానికి 1,09,029 కోట్లు. 1,09,029 కోట్లను కేటాయించారు ఎనర్జీకి. హెల్త్, ఆరోగ్యానికి 1,04,599 కోట్లు. 1,04,599 కోట్లని హెల్త్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, అర్బన్ డెవలప్మెంట్ పట్టణాభివృద్ధి కోసం 85,522 కోట్లు. 85,522 కోట్లు, 85,522 crores. ఐటీ అండ్ టెలికాంకి 74,560 crores, 74,560 కోట్లను కేటాయించడం జరిగింది ఐటీ అండ్ టెలికాం. కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటున్నాం. కామర్స్ అండ్ ఇండస్ట్రీకి పారిశ్రమలకు ఇక్కడ 70,296 కోట్లు. 70,296 కోట్లను కేటాయించారు. మరి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ అంటున్నాం. సామాజిక సేవలకు 62,362 కోట్లను కేటాయించడం జరిగింది 2026-27 బడ్జెట్లో. సోషల్ వెల్ఫేర్కి 62,362 కోట్లు అంటున్నాం. సైంటిఫిక్ డిపార్ట్మెంట్కి ఏమో 55,756 కోట్లు కేటాయించారు. 55,756 కోట్లని సైంటిఫిక్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, పన్నుల నిర్వహణ కోసం 45,500 కోట్లు. 45,500 కోట్లని కేటాయించడం జరిగింది 2026-27 బడ్జెట్లో.
ఎక్స్టర్నల్ అఫైర్స్ కోసం ఇతర ఖర్చుల కోసం 22,119 కోట్లు 22,119 కోట్లను కేటాయించడం జరిగింది. ఫినాన్స్ డిపార్ట్మెంట్కి 20,649 కోట్లు 20,649 కోట్లు ఫినాన్స్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. మరి డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కోసం 6,812 కోట్లు 6,812 కోట్లని ఈ యొక్క 2026-27 బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మరి ఇక చూడండి, రూపీ కమ్స్ అంటున్నాం. రూపీ కమ్స్ రూపాయ రాక. రూపాయి రాక మరి 2026-27 బడ్జెట్ 2026-27 బడ్జెట్ ప్రకారం రూపాయి రాక. ఫస్ట్ వన్ అప్పులు అంటున్నాం, రుణాలు 24%. ఆ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్, కార్పొరేషన్ సుంకం నుంచి 18%. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను నుంచి 21%. ఆ తర్వాత ఎక్సైజ్ సుంకం, యూనియన్ ఎక్సైజ్ సుంకం, సెంట్రల్ గవర్నమెంట్ విధించే ఎక్సైజ్ సుంకం 6%. ఆ తర్వాత జిఎస్టీ నుండి 15%. ఆ తర్వాత ఇతర రాబడులు, నాన్ ట్యాక్స్ పన్నేతర రాబడులు అంటున్నాం, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, పన్నేతర రాబడులు 10%. మరియు కస్టమ్స్ సుంకం, సాధారణ కస్టమ్స్ సుంకం 4%. నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీట్స్, మూలధనేతర రాబడులు అన్న మూలధనేతర రాబడులు 2%. మనకి 2026-27 బడ్జెట్లు ఎంత అనుకుంటున్నాం? ఇడ 53.47 లక్షల కోట్లు అంటున్నాం. మరి 53.47 లక్షల కోట్లలో అత్యధికంగా ఈ యొక్క డబ్బులకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? రూపాయి రాక అంటారు. అప్పుల నుంచేమో 24%, కార్పొరేషన్ సుంకం నుంచి 18%, ఆదాయ పన్ను 21%, ఎక్సైజ్ సుంకం 6%, జిఎస్టీ 15%, పన్నేతర రాబడులు 10%, కస్టమ్ సుంకం 4%, మూలధన రాబడులు ఇతర రాబడులు 2%గా నిర్ణయించడం జరిగింది. మరి 2026-27 బడ్జెట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే వనరులు: ఒకటి ఫస్ట్ వన్ అప్పులు, ఫస్ట్ ఏంటిది? అప్పులు. రెండవది సెకండ్ వన్ ఏంటి అంటే ఆదాయ పన్ను. మూడవది కార్పొరేషన్ సుంకం. నాలుగవది జిఎస్టీ. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే వనరులు: ఒకటి అప్పులు, 2 ఆదాయ పన్ను, 3 కార్పొరేషన్ సుంకం, 4 జిఎస్టీ. మరి కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే పన్నులు వరుసగా మోస్ట్ రెవెన్యూస్ ఇన్ ట్యాక్స్ ఇన్ ఇయర్ రో. అత్యధిక ఆదాయం వచ్చే పన్నులు వరుసగా మనం చూస్తే కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం దేని నుంచి వస్తుందంటే ఫస్ట్ వన్ ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. ఫస్ట్ వన్ ఆదాయ పన్ను అంటున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ 21%. తర్వాత రెండవది కార్పొరేషన్ సుంకం 18%. మూడవది జిఎస్టీ అంటున్నాం. నాలుగవది ఎక్సైజ్ సుంకం. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే పన్నులు వరుసగా ఫస్ట్ వన్ ఆదాయ పన్ను, రెండవది కార్పొరేషన్ సుంకం, మూడవది జిఎస్టీ, నాలుగవది ఎక్సైజ్ సుంకం. ఆదాయ పన్ను ఏమో 21%,
కార్పొరేషన్ సుంకం 18%, జిఎస్టి 15%, ఎక్సైజ్ సుంకం 6%. ఇవి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అత్యధిక ఆదాయం వచ్చే పన్నులు. మరి అదేవిధంగా రూపాయ పోక అంటున్నాం. రూపాయ పోక మనం పరిశీలిస్తే రూపాయి పోకను మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. పెన్షన్లకు 2%, కేంద్ర పథకాలకు 17%, సబ్సిడీలకు 6%, రక్షణకు 11%, వడ్డీ చెల్లింపులకు 20%, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8%, ఆర్థిక సంఘం ఫినాన్స్ కమిషన్ కేటాయింపులు 7%, రాష్ట్రాలకు షేర్ ఆఫ్ ట్యాక్సెస్, స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్, రాష్ట్రాల పన్నుల వాటా 22%, ఇతర ఖర్చులు 7% అంటున్నాం. చూడండి, రూపాయ పోకలో ఎలా ఖర్చు చేస్తున్నారు. రూపాయ పోక అంటే ఎలా ఖర్చు చేస్తున్నారు. మొత్తం 53.47 లక్షల కోట్ల బడ్జెట్లో ఎంత దేనికి ఖర్చు చేస్తున్నారు అంటున్నాం. పెన్షన్లకి 2%, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17%, సబ్సిడీలకు 6%, రక్షణకు 11%, వడ్డీ చెల్లింపులకు 20%, కేంద్ర ప్రాయోజిత పథకాలకేమో 8%, ఆర్థిక సంఘానికి బదిలీ ఏమో 7%, రాష్ట్రాలలో పన్నుల వాటా 22%, ఆ తర్వాత ఇతర ఖర్చులు 7%. మరి రూపాయ పోకలు అత్యధికంగా ఖర్చు 2026-27 బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అత్యధికంగా ఎక్స్పెండిచర్ ఖర్చులు చేస్తున్నటువంటి ఆబ్జెక్టివ్స్ లేదా అంశాలు వరుసగా ఫస్ట్ వన్ రాష్ట్రాలలో పన్నుల వాటా 22%, తర్వాత వడ్డీ చెల్లింపులు 2%, ఆ తర్వాత కేంద్ర పథకాలకు 17%, తర్వాత రక్షణ రంగానికి 4%, రక్షణ రంగానికి 11%, నాలుగోది అంటున్నాం. చూడండి, 2026-27 బడ్జెట్లో అత్యధికంగా ఎవరు ఏమేమి ఖర్చులు చేస్తున్నారంటే అత్యధికంగా చేసే ఖర్చులు వరుసగా ఒకటి రాష్ట్రాలలో పన్నుల వాటా 22%, రెండవది వడ్డీ చెల్లింపులు 20%, మూడవది కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17%, తర్వాత రక్షణకి 11% నిధులను కేటాయించడం జరిగింది వరుసగా ఎక్కువగా అంటున్నాం. ఇవి రూపాయ పోక అంటున్నాం. మరి దీంట్లో అత్యధికంగా రాష్ట్రాల్లో పన్నుల వాటా కాకుండా చూస్తే వడ్డీ చెల్లింపులకు 20%, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17%, రక్షణకు 11%, తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8% నిధులను కేటాయించడం జరిగింది. మరి 2026-27 బడ్జెట్లో ఫినాన్స్ కమిషన్కి ఎంత శాతం నిధులను కేటాయించారంటే 7% నిధులను కేటాయించడం జరిగింది.
మరి 2026-27 బడ్జెట్లో అతి తక్కువగా పెన్షన్లకి 2% నిధులను కేటాయించారు. అతి తక్కువగా పెన్షన్లు 2% నిధులను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత సబ్సిడీలకు 6%, పెన్షన్లకు 2% మరియు సబ్సిడీలకి 6% అతి తక్కువ నిధులను కేటాయించడం జరిగింది 2026-27 బడ్జెట్లో అంటున్నాం. మరి 2026-27 బడ్జెట్లో మనం పరిశీలించినట్లయితే 2026-27 బడ్జెట్ని మనం పరిశీలిస్తే టోటల్ ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్లీ ఏమంటున్నాడు? ఫస్ట్ పాయింట్, మొత్తం వ్యయం 53.47 లక్షల కోట్లు అంటున్నాం. అంటే దీన్ని 53.5 lakh crores. మరి నెట్ ట్యాక్స్ రెవెన్యూ నికర పన్నుల ద్వారా వచ్చేది, నికర పన్నుల ద్వారా ఎంత వస్తున్నాయని అంచనా వేస్తే 28.7 లక్షల కోట్లు. నికర పన్నుల ద్వారా ఎంత వస్తుందంటే 28.7 లక్షల కోట్లు వస్తున్నాయి. మరి అప్పులు ఎన్ని తీసుకొస్తున్నారు అంటే మనం బారోయింగ్స్ అంటున్నాం. 2026-27 బడ్జెట్ కోసం అప్పులు 17.2 లక్షల కోట్ల అప్పులను తీసుకురావడం జరుగుతుంది ఈ బడ్జెట్లో. మరి అదే ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం. అదే ద్రవ్యలోటుని ఎంత అనుకున్నాం? ద్రవ్యలోటు 4.3%గా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది 2026-27 బడ్జెట్లో. మరి డెబిట్ టు జీడిపి రేషియో చూస్తే ఇక్కడ మొత్తం జీడిపి రేషియో ప్రకారం చూస్తే మన జీడిపిలో బడ్జెట్లు 55.6%గా ఉండడం జరిగింది జీడిపిలో అంటున్నాం. చూడండి, మరి అదేవిధంగా ఇక్కడ మొత్తం వ్యయం ఎంత? 53.5 లక్షల కోట్లు. నికర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎంత అనుకున్నారు? 28.7 లక్షల కోట్లు. అప్పులు ఎంత? 17.2 లక్షల కోట్లు అనేది నిర్ణయించడం జరిగింది. ద్రవ్యలోటు అత్యధికంగా మాత్రం అత్యధికంగా నికర పన్నుల ద్వారా 28 కోట్లు, తర్వాత అప్పుల ద్వారా 17.2 కోట్లు. ద్రవ్యలోటు 4.3%గా లక్ష్యం పెట్టుకోవడం జరిగింది అంటున్నాం. మరి ఈ బడ్జెట్ మొత్తం చూస్తే మన జీడిపి రేషియోలో 55.6%గా ఉండడం జరిగింది. మరి ఇక్కడ మనం పరిశీలిస్తే 2026-27 బడ్జెట్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. మౌలిక సదుపాయాలు అంటున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలపైన ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది 2026 బడ్జెట్లో. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అంటున్నాం. మూలధన వ్యయాన్ని 12.2 లక్షల కోట్లుగా నిర్ణయించడం జరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మౌలిక సదుపాయాలపై క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12.2 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత మరి అదే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈలకు 10,000 కోట్లను కేటాయించడం జరిగింది. 10,000 కోట్లను కేటాయించారు. ఆ తర్వాత అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని అభివృద్ధి చేయడం కోసం, గ్రోత్ ఫౌండ్ చేయడం కోసం 10,000 కోట్లను కేటాయించారు. మరి అదే క్లీన్ ఎనర్జీ అంటున్నాం. క్లీన్ ఎనర్జీ కోసం మొత్తం 20,000 కోట్లను కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. క్లీన్ ఎనర్జీ కోసం 20,000 కోట్లను ఈ బడ్జెట్లో పెట్టారు. మరి ఈ యొక్క 2026-27 బడ్జెట్ కూడా వికసిత్ భారత్ లక్ష్యంగా చేసుకొని ఒక కేటాయింపులన్నీ కేటాయించడం జరిగింది. వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2024-25 బడ్జెట్ని వికసిత్ భారత్ బడ్జెట్ అంటారు. ఆ బడ్జెట్ కాలం నుంచి 2024-25, 25-26, 26-27 ఈ 3 సంవత్సరాల బడ్జెట్ కూడా వికసిత్ భారత్ లక్ష్యంగా చేసుకుని ఒక బడ్జెట్లని కేటాయింపులను కేటాయించడం జరిగింది. మరి టూరిజం అండ్ హెరిటేజ్ కోసం 15 ఆర్కలాజికల్ సిటీస్గా నిర్ణయించారు.
మరి ఈ యొక్క మొత్తం 15 ఆర్కియలాజికల్ సిటీస్కి మొత్తం కూడా 1.4 లక్షల కోట్లని గ్రాంట్స్ని ఇవ్వడం జరిగింది, రాష్ట్రాలకి కేటాయించడం జరిగింది. 1.4 లక్షల కోట్ల గ్రాంట్లని ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వన్ ఇన్కమ్ ట్యాక్స్ మనం చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ నో చేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ 2025-26లో ప్రవేశపెట్టినటువంటి ఆదాయ పన్నునే మళ్ళా ఇప్పుడు కూడా ప్రవేశపెట్టడం జరిగింది, చేంజ్ ఏం చేయలేదు. మరి చూడండి, ఇక్కడ 0 నుంచి 4 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను అనేది లేదు, నిల్ పన్ను అన్నారు. 4 లక్షల రూపాయ నుంచి 8 లక్షల వరకు ఉంటే 5% పన్ను, 8 లక్షల రూపాయ నుండి 12 లక్షల వరకు ఉంటే 10% పన్ను, 12 లక్షల రూపాయ నుండి 16 లక్షల వరకు ఉంటే 15% పన్ను, 16 లక్షల రూపాయ నుండి 20 లక్షల వరకు పన్ను 20%, 20 లక్షల రూపాయ నుండి 24 లక్షల వరకు ఉంటే 25% పన్ను మినహాయింపు, 24 లక్షల ఆదాయం దాటితే అబౌట్ 25 lakhs 25 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను విధిస్తారు. 24 లక్షల అబోవ్ అంటున్నాం, ఇక దాని 30% పన్ను విధిస్తారు. మరి ట్యాక్స్ రిబేట్ దోస్ విత్ ఇన్కమ్ అప్ టు 12 lakhs పన్ను రిబేటు మాత్రం ఎంత 12 లక్షల వరకు మినహాయించడం జరిగింది. పన్ను రిబేట్ అనేది ట్యాక్స్ రిబేట్ ఫర్ దోస్ విత్ ఇన్కమ్ అప్ టు 12 lakhs రూపీస్. పన్ను రిబేటు అనేది 12 లక్షల వరకు పన్ను మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. పన్ను మినహాయింపు మధ్యతరగతి ప్రజల కోసం పన్ను మినహాయింపును ఎక్కడి వరకు 12 లక్షల వరకు ఇవ్వడం జరిగింది పన్ను మినహాయింపుని. ఇవి 2026-27 వికసిత్ భారత్ బడ్జెట్కి ఉన్నటువంటి మెయిన్ కీ పాయింట్స్ అంటున్నాం. మెయిన్ కీ పాయింట్స్